అందరికీ నమస్కారం. మనము ఈనాడు ఎవరికి చూసినా కూడా కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం, కిడ్నీ స్టోన్. అయితే ఈ కిడ్నీ స్టోన్ రాగానే మనం ఏం చేస్తున్నాం? మన ఆహార నియమాల్లో పట్టించుకోకుండా ఆపరేషన్ చేసుకున్న తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ గురయ్యి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఆపరేషన్ చేసుకున్నా మళ్ళీ రాకుండా ఉంటాయా అంటే మళ్ళీ అవి జనరేట్ అవుతూనే ఉంటాయి. అయితే సహజ పద్ధతిలో కిడ్నీ స్టోన్స్ని తగ్గించుకునే పద్ధతులు చాలానే ఉన్నాయి. అది కొండపిండి ఆకు కావచ్చు, అదేవిధంగా తులసాకు రసం కావచ్చు, అదేవిధంగా మనకి ఉలువలు కానీ బార్లీ కానీ ఇలా అనేకవన్నీ ఉన్నాయి. అసలు కిడ్నీలో రాళ్ళు తీసేసినాక మళ్ళీ ఫామ్ కాకుండా ఉండటానికి కొన్ని క్షారాల పద్ధతిలో ఇట్లా అరటి చెట్టు ఉంటుంది మన ఇంట్లో, మన పెరట్లో. ఎవరి పెరటిలో అయినా కొంచెం స్థలం ఉంటే చాలు, మనం వెంటనే అరటి చెట్టే గుర్తొచ్చి అరటి చెట్టు పెట్టేసి మన వాళ్ళు దీంట్లో ఆకులో కూడా మనం భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మన వాళ్ళు తింటూ ఉంటారు. అయితే ఇలాంటి అరటి చెట్టుని మనం ఉపయోగపెట్టుకొని కిడ్నీలో రాళ్ళని నిర్మూలించుకోవటం ఎలానో మీకు పూర్తి ఈ వీడియోలో మీకు అందిస్తాను. చూడండి, ఇట్లా ఒక చెట్టు తీసుకోవాలి. ఈ తప్పదు, ఈ చెట్టుని తీసేయాల్సిందే. ఈ కిడ్నీల స్టోన్ సమస్యకి పరిష్కరించుకోవాలంటే తప్పదు, ఒక చెట్టు ఖచ్చితంగా కావాల్సిందే. ఇలా ఒక చెట్టుని మొత్తం పూర్తిగా తీసేసుకుంటే ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. చెట్టుని, అరటి చెట్టుని కట్ చేసుకొని ఇందులో బాగా వాటర్ ఊడతాయి మనకి. ఇట్లా మనకి తీసేసుకొని ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ మధ్యన ఒక రంధ్రం చేయాలి. ముందు చూపించినట్టుగా చెట్టుని అట్లా చేసుకొని దీంట్లో ఉన్న మధ్య భాగంలో ఉన్నటువంటిదంతా కూడా తీసేయాలి. గుంతలా చేయాలి. చేసి ఈ విధంగా ఈ విధంగా కొంచెం దగ్గరకు వస్తే కనపడుతుంది. ఈ విధంగా గుంతలా చేసుకొని ఈ చెట్టుని తీసేసుకున్నాక ఇలా గుంత చేసుకున్నాక దీంట్లో మనకి పటిక బెల్లం, మిశ్రీ అంటాం దీన్ని. పటిక బెల్లం, తర్వాత మిరియాలు, తర్వాత జీలకర్ర, ఈ 3 పదార్థాలని మనం ఒక రోట్లో వేసుకొని గుండు ఇట్లా కొట్టాలి. కొంచెం కచ్చాపచ్చ దంచుకొని దీంట్లో దీన్ని వేయాలి. ఏదైతే మనం సేకరించుకున్నామో పటిక బెల్లం, మిరియాలు, ఈ యొక్క జీలకర్ర, ఈ 3 సమ్మేళనంతో చేసినటువంటి దాన్ని దీంట్లో వేస్తే ఇట్లా వేసి మంచిగా ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇక మీరు చక్కగా ఇట్లా పెట్టేసి దీని మీద ఏదైనా బరువు పెట్టేసాం అనుకోండి, 1 గంట 2 గంటల తర్వాత కనుక దాన్ని మనం వచ్చి చూసుకున్నట్లయితే మీకు ఔషధం తయారైపోతుంది. చూద్దాం, ఇప్పుడు ఒక 2 గంటలు ఆగి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం ఇది కట్టి ఒక 2 గంటలు మాత్రం అవుతుంది. ఈ 2 గంటల సమయంలోనే మంచిగా వాటర్ ఇట్లా నీళ్లు ఊరుతాయి. దీంట్లో పటిక బెల్లం కరుగుతుంది, అదేవిధంగా క్షారం అంతా వస్తుంది. ఇది ఒక 4 గంటలు 6 గంటలైనా ఒంట్లో ఉంచుకుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనకు వాటర్. ఇప్పుడు మన వీడియో కోసం కాబట్టి వెంటనే తీస్తున్నాము. ఇందులో ఇట్లా వాటర్ వస్తుంది, చూసారు కదా. ఈ వాటర్ని మనం తేటలాగా బాగా ఊరుతుంది. దీన్ని మనం సేకరించుకొని మీరు బట్ట పెట్టైనా వడగట్టుకోవచ్చు. చిక్కగా ఒక లిక్విడ్ లాగా వస్తుంది ఇది. దీన్ని మంచిగా తాగొచ్చు. ఒక గ్లాసు ఒక 30 ml నుంచి 50 ml వరకు తాగొచ్చు. తీయగా, వగరుగా, కారంగా చాలా బాగా ఉంటుంది, రుచిగా పానకం లాగా ఉంటుంది. ఇది అసలు మీకు మంట లేకుండా ఒక పానకం తయారు చేసుకున్నట్టు ఉంటుంది. పంచదార పానకం లాగా చక్కగా తయారవుతుంది. చాలా మంచిగా ఉంటుంది రుచి కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ అనుభవాన్ని అసలు మర్చిపోరు. ఇది కానీ చేస్తే మీ కిడ్నీలో రాళ్ళు మాటికి వచ్చేటువంటి సమస్య నుంచి దూరం కావచ్చు. చక్కగా ఓ టీ గ్లాస్ అని తాగొచ్చు ఒకసారి మీరు.
చక్కగా ఉంటుంది, టేస్ట్గా మంచి టేస్ట్తో కూడుకున్నటువంటి ద్రావం తయారవుతుంది. అసలు మీ కిడ్నీలో రాళ్ళు కానీ ఎటువంటి బాధ అసలు పూర్తిగా తగ్గిస్తుందండి ఈ అరటి చెట్టు ద్వారా ఈ విధంగా చేసుకుంటే. నమస్కారం.